మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 38వ సంకీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ప్రియులారా, దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కోపము వలన ఆ మనిషి జీవితములో లేదా ఆ వ్యక్తి జీవితములో ఉన్నటువంటి ఆరోగ్యము అతనిని విడిచి వెళ్ళిపోయిందంట. దానికి గల కారణం ఏంటంటే, పాపమును బట్టి నా జీవితములో నాకు స్వస్థత లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సందేశములో దాగి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన విషయాలు మీరు మనస్సును పెట్టుకుని ఈ సందేశాన్ని వింటూ ఉన్నప్పుడు, ఒకవేళ మన జీవితంలో కూడా దేవుని యొక్క కోపము, దేవుడు ఎందుకు కోపడతాడని మన విషయంలో ఎప్పుడైతే ఎంత చెప్పినా, ఎన్ని మారులు గద్దించినా మనము పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవునికి కోపం వస్తుందంట. ప్రియులారా, మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్రాల పట్టణములో వారు ఎన్నిసార్లు గద్దించిన పాపాన్ని విడిచిపెట్టలేదు. కానీ వారందరూ కూడా దేవుని ఉగ్రతకు లోనైపోయారు. ఈ రోజున నీ జీవితంలో ఈ మరణకరమైన రోగము, మరణకరమైన వ్యాధి నిన్ను అస్తమాట్లు విసుగు చెందేటట్లుగా, నీవు కుమిలిపోయేటట్లుగా కారణమైనటువంటి ఈ వ్యాధి బాధలు నీ జీవితంలోనికి ఎందుకు వచ్చినాయో ఆలోచిస్తూ ఉన్నావా? ఒకవేళ దేవుని కోపాన్ని నువ్వు కలుగున్నావేమో, దేవుని కోపం నీ మీద ఉందేమో. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన నీ పట్ల కనికరము కలిగినటువంటి దేవుడు. అయితే నీ హృదయములో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని చెప్పి నువ్వు అడుగుతున్నావేమో. కానీ నీవు చేయాల్సినటువంటి పని అది కాదు. ప్రభువా, ఒకవేళ యేసయ్య నుండి నీవు ఆరోగ్యమును పొందుకొనగలిగితే, అలాగున నీవు ఆశపడుతున్నట్లయితే, ముందు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? పాపమును విడిచిపెట్టండి. యోబు భక్తుడు, ప్రియులారా, ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే 11వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నీ హృదయంలో పాపం ఉన్నదని, నీ జీవితంలో దుర్మార్గత ఉన్నదని గ్రహించి దాన్ని విడిచిపెడితే, నీ వ్యాధి బాధలను బట్టి సంతోషము లేక ఉన్న నీవు నేటి దినాన్న దేవుని మహాకృపను బట్టి ఆ మరణకరమైన పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపించబడి నీవు నిర్దోషివై ఉన్నప్పుడు నీవు సంతోషించటానికి ప్రభు గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాలుగా కోనేటి గట్టి మీద బహుఘోరమైన వ్యాధితో కదలని మెదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య వారిని బాగు చేస్తారు. ఆ బాగు చేయబడినటువంటి పిమ్మట ఆయన ప్రభువారు మరి దేవాలయంలో ఆయనను చూచినప్పుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూసి
ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇకను నువ్వు పాపము చేయకు. దేవుడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని మార్లు నేను బాగు చేశాడు దేవుడు, ఎన్నిసార్లు నేను స్వస్థపరిచాడు దేవుడు. నువ్వు మంచాన్ని అంటుకుని ఉన్నప్పుడు నీ భార్య, నీ బిడ్డలు, నీవు మంచం మీద ఉన్నప్పుడు నీ భర్త, నీ పిల్లలు, నీవు మరణకరమైన వ్యాధిలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు లేదా మీరుంటే మీ బిడ్డలు ఎంత ప్రార్థన చేశారు కదా. దేవుడిని బలపరిచాడు, స్వస్థపరిచాడు. అయితే బాగు చేయబడిన తర్వాత మరలా దేవుడిచ్చిన ఆరోగ్యంతో మరలా పాపం చేస్తున్నావా? ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థపరచబడ్డావు, అయితే మరి ఎక్కువగా నువ్వు మరి ఇంకెప్పుడు నువ్వు పాపము చేయవద్దు, ఆ పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇది నాన్న అది ఎంత బలమైన రోగమైనా, ఎంత బలమైన వ్యాధి అయినా యేసు నామములో మనకు స్వస్థతను అనుగ్రహిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు, ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడలారా, నీవు ఒకవేళ హాస్పిటల్లో ఉంటూ ఈ సందేశాన్ని వింటున్నావేమో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఈ సందేశాన్ని వింటున్నావేమో, లేదా గృహం దగ్గరే ఎంతో వేదన పడుతూ వ్యాధితో కుమిలిపోతూ ఉన్నావేమో, దయచేసి నీవు ఏం పాపము చేశావో, దేవునికి వ్యతిరేకంగా ఎలా జీవించావో దయచేసి వాటిని విడిచిపెట్టి ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి, దేవా నన్ను బాగు చేయి నువ్వు అడిగితే ప్రభు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దామా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభువా గొప్ప సందేశాన్ని మా దృష్టికి మీరు తెచ్చారు ప్రభువా. అందును బట్టి మేము ఆనందిస్తున్నాం, అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే బహువ్యాధితో మరణకరమైన బలహీనతలతో బాధపడుతున్నారు నాయన, వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయన. ఆరోగ్యమును దయచేయండి. మీరు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడువై ఉన్నావు తండ్రి. ఆ బిడ్డల సంకటముల నుండి విడిపించుమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.